డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం హార్ట్ఫుల్నెస్ కథల విభాగంలో పూజ్య శ్రీ దాజీ అందించిన 3వ కథ 7 అద్భుతాలు అనే కథ విందాం. పల్లెటూరి బడిలో చదివిన చుట్కీ ఈరోజు నగరంలోని మంచి స్కూల్లో 6వ తరగతిలో అడ్మిషన్ రావడంతో చాలా సంతోషంగా ఉంది. అది పాఠశాలకు మొదటి రోజు. చుట్కీ బస్సు కోసం వేచి ఉంది. సమయానికి ముందే సిద్ధంగా ఉంది. ఎంతో ఉత్సాహంతో చుట్కీ బస్సు ఎక్కింది. బస్సు పాఠశాలకు చేరుకోగానే విద్యార్థులందరూ తమ తమ తరగతులకు వెళ్లడం ప్రారంభించారు. తోటి విద్యార్థులను అడిగి చుట్కీ కూడా ఆమె తరగతి గదికి చేరుకుంది. ఊరు నుంచి వచ్చిన ఈ అమ్మాయిని తరగతిలోని విద్యార్థులు ఎగతాళి చేయడం ప్రారంభించారు. నిశ్శబ్దం, దయచేసి మౌనంగా ఉండండి. ఈరోజు ఈ అమ్మాయి చుట్కీ మీ అందరితో కలిసి చదువుకుంటుంది అన్నారు టీచర్ విద్యార్థులను సర్ప్రైజ్ పరీక్షకు సిద్ధంగా ఉండమని చెప్పాడు. మీ నోట్బుక్ తీసి 7 ప్రపంచ వింతలు త్వరగా రాయండి అని టీచర్ ఆదేశించాడు. అందరూ త్వరగా రాయడం ప్రారంభించారు. చుట్కీ మాత్రం నెమ్మదిగా వ్రాయడం ప్రారంభించింది. చుట్కీ తప్ప మిగిలిన అందరూ సమాధానం వ్రాసి టీచర్కు ఇచ్చారు. టీచర్ వచ్చి చుట్కీని అడిగాడు, ఏమైంది చుట్కీ? చింతించకు. 2 రోజుల క్రితం ఇతర విద్యార్థులు దాని గురించి తెలుసుకున్నందున అందరూ వ్రాసారు. నీకు తెలిసిన వాటిని గురించి వ్రాయి అన్నాడాయన. సరే, ఇన్ని వింతలున్నాయి కదా అని ఆలోచిస్తున్నాను. వీటిలో దేనిని 7 చేర్చాలి అని చుట్కీ తన కాపీని టీచర్కు అందచేస్తూ చెప్పింది. ఉపాధ్యాయుడు అందరి సమాధానాలను బిగ్గరగా చదవడం ప్రారంభించాడు. చాలామంది విద్యార్థులు సరిగ్గా సమాధానం ఇచ్చారు. తాజ్మహల్, చిచెన్ ఇట్జా, స్టాచ్యూ ఆఫ్ క్రైస్ట్ ది రిడిమర్, ది కొలోసియం, ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, మాచు పిచ్చు, పెట్రా. విద్యార్థులు తమకు బోధించిన విషయాన్ని గుర్తుపెట్టుకున్నందుకు టీచర్ సంతోషించారు. విద్యార్థులు కూడా సంతోషంతో ఒకరినొకరు అభినందించుకున్నారు. చివరగా టీచర్ చుట్కీ సమాధాన పత్రాన్ని తీసుకుని చదవడం ప్రారంభించాడు. 7 అద్భుతాలు: చూడగలగడం, వినగలగడం, అనుభూతి చెందగలగడం, నవ్వగలగడం, ఆలోచించగలగడం, దయగా ఉండగలగడం మరియు ప్రేమించగలగడం. చుట్కీ సమాధానం విని క్లాసు మొత్తం నిశ్శబ్దం అలుముకుంది. టీచర్ కూడా నోరు మెదపలేదు. ఈరోజు ఆ గ్రామానికి చెందిన ఓ బాలిక దేవుడు ఇచ్చిన వెలకట్టలేని కానుకల గురించి వారందరికీ అవగాహన కల్పించింది. నిజంగా మనం లోతుగా ఆలోచిస్తే చూడటం, వినడం, ఆలోచించడం, అర్థం చేసుకోవడం వంటి మన శక్తులు ఏ అద్భుతానికైనా తక్కువ కావు. కాబట్టి మనకు లేని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడే బదులు దేవుడు ఇచ్చిన ఈ విలువైన బహుమతులకు మనం కృతజ్ఞతతో ఉండాలి. అప్పుడే మనం నిజంగా జ్ఞానం వైపు, జీవితంలో నిజమైన లక్ష్యం వైపు ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతాం. పూజ్య దాజీ. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విన్నారు కదా ఈరోజు పూజ్య దాజీ మనకు అందించిన 7 అద్భుతాలు అనే కథ. ఈ కథను ఇప్పటివరకు వినని మన చుట్టుపక్కల వారందరికీ కూడా మనం అందజేద్దాం. పూజ్య దాజీ యొక్క హృదయంతో మనమందరం కూడా అనుసంధానమై ఆయన బాటలో నడుద్దాం. అందరకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు.